హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సుకేష్ చంద్రశేఖర్ ఆ మధ్య ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారు అరెస్ట్ అయినప్పుడు ఈయన జైలు నుండే ఆమెకు బహిరంగ లేఖ రాయడం చూసాం. సో ఇప్పుడు మళ్ళీ మరోసారి కూడా ఇంకో లేఖ రాశారంట. అసలు ఎందుకు ఈయన లేఖలు రాస్తున్నారు, ఇప్పుడు రాసిన లేఖలో ఏముంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ అప్పుడు కవిత గారు అరెస్ట్ అయినప్పుడు సుకేష్ చంద్రశేఖర్ లెటర్ రాయడం చూసాం. అప్పుడు చర్చల్లోకి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు మరోసారి లేఖ రాశాడంట కదా, మరి ఏం రాశాడు, అందులో ఏముంది, అసలు ఎందుకు ఏం లెటర్, ఏ విధంగా లెటర్ రాస్తున్నాడు సార్? వాస్తవానికి సుఖేష్ చంద్ర ఇదే ఢిల్లీ లెక్క స్కామ్లో ముందు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వ్యక్తి. ఆయనకి అంటే ఇప్పుడు బినామీలు వాళ్ళు ఎలా ఉంటారంటే, మీరు అబ్జర్వ్ చేయండి, సినిమాలో చూపించినట్టుగానే వాళ్ళొకడు వీళ్ళొకరు ఏదో ఒక పర్టికులర్గా ఒక సిమ్ తీసుకొని మాట్లాడుతుంటారు ఎవరికి తెలియకుండా. వీళ్ళు కూడా నాయకులు డైరెక్ట్గా మాట్లాడకుండా కింద అసిస్టెంట్ ద్వారా ఫోన్లు మాట్లాడించి చేస్తారు. చేయించినప్పుడు సార్ మనోడు ఎక్కడున్నాడు, సరే వాళ్ళు తీసుకుని చెప్పమని ఇలా చేయమని మన సినిమాలో చూస్తుంటాం కదా, సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంటుంది, కొంచెం అటు ఇటుగా. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ కవిత గారు కూడా బినామీ ముందు దొరికారు కదా, బినామీ దొరికితేనే క్లియర్గా చెప్పేశాడు. సో ఈ బినామీ ఏదైతే మాట్లాడిస్తారో, బినామీ ద్వారానే ఏదైతే చేపిస్తారో, వాళ్ళు పేక మీద కత్తి పెట్టేసరికి వాళ్ళు మొత్తం కక్కేస్తారు. సో వాళ్ళు కూడా ఈ సుఖేష్ చంద్ర వీళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు వ్యవహారాలు ఏముంటుంటే, మీకు ఎందుకు మా మేడం ఉన్నారు కదా, మా సార్ ఉన్నారు కదా, చూసుకుంటారని చెప్తారు. అలా చూసుకుంటా అని చెప్పినప్పుడు ఎప్పుడైతే దొరుకుతారో ఇంకా ఫోన్ సిమ్ బ్లాక్ అయిపోద్ది, రెస్పాండ్ అవ్వరు. సుఖేష్ చంద్ర ఏమోనబ్బా, చాలా మేబీ ఏదైనా పార్టీ మీటింగ్లో కలిసి ఉండొచ్చు, మాకు తెలియదు అన్నట్టు మాట్లాడతారు. ఎందుకంటే మీకు పోకిరి సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది, అమితాబ్తో దిగిన ఫోటో ఉందిలే నా దగ్గర దుబాయ్లో, నాకు అమితాబ్ బచ్చన్ ఫ్రెండ్ అని చెప్తా అంటాడు ప్రకాష్ రాజ్. అది మీకు కొనుక్కునేసరికి జీవితకాలం అయిపోద్ది అన్నట్టుగా. సో అట్లాగే వీళ్ళు కూడా ఏమోనండి, వాళ్ళు చాలామంది మాతో పొలిటీషియన్స్గా తిరుగుతుంటారు అన్నట్టు చెప్తారు, తెలుసు. కానీ సో ఇప్పుడు ఆయన దొరికిపోయేసరికి ఆయన గోడు ఎవడూ పట్టించుకోలేదు. కనీసం బెయిల్ కోసం ఆలోచించడమో లేదంటే ఏదైనా సపోర్ట్గా లేదు, మేము ఉన్నాం కదా చూసుకుంటామని మాట్లాడి ఏమి చేయలేదంట. అది కడుపు మంటతో ఆయన ఫస్ట్ కవిత గారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో, వెల్కమ్ టు తిహార్ క్లబ్ అని చెప్పి ఆయన ఒక లేఖ రాశాడు. తర్వాత ఆయనకి ఇబ్బంది పెట్టించిన అందులో భాగంగా కేజ్రీవాల్ గారు కూడా ఉన్నారు కాబట్టి కేజ్రీవాల్ గారి గురించి సంబంధించి కూడా ఒక లేఖ రాశారు ఆయన, వెల్కమ్ టు తిహార్ క్లబ్ అని. తర్వాత ఇంకో ఆయన ఎవరు, డిప్యూటీ సీఎం సిసోడియా, ఆయనకి సంబంధించినప్పుడు కూడా లేఖ రాశారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఆయన ఎలా ఉందంటే ఇప్పుడు పరిస్థితి, నేను అరెస్ట్ అయినప్పుడు ఒక్కడు కూడా పట్టించలేదు, ఇప్పుడు మీరందరూ ఒక్కొక్కడు వస్తున్నాడు రా, మీ సంగతి చెప్తాను ఆగండి అన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి. సో ఇప్పుడు ఆయన రోజుకో స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఒక్కొక్కటికి వ్యవహారం బయటకు వస్తుంది కాబట్టి ఆయన ఇంకా బయటికి రాకుండా నోరు నొక్కేసే ప్రయత్నం అయితే చేస్తున్నారట. ఓకే, ఎట్లాగా? ఆయన ఇంకో మంత్రి కూడా ఉన్నారు ఇప్పుడు, సిసోడియా వాళ్ళతో పాటు సత్యేంద్ర జైన్ అని ఇంకో మంత్రి, ఆయన కూడా ఇదే వ్యవహారం మీద అరెస్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆయనకి బాగా సన్నిహితుడిగా ఉన్న ఒక రావత్ అనే జైలర్ అంటే ఆల్మోస్ట్ ఐపీఎస్ ర్యాంకు వాళ్ళు ఉంటారు కదా జైలరు, వాళ్ళని తీసుకొచ్చి పెట్టి వాళ్ళ ద్వారా బెదిరింపు చేయడం, నువ్వు నచ్చినట్టు స్టేట్మెంట్ ఇస్తే కుదరదు, నువ్వే లేఖ రాసినా కూడా మాకు చూపించి ఇవ్వాలి, నువ్వు బయటికి లేఖలు రాయడానికి వీల్లేదు. బ్రిటిష్ వాళ్ళ హయాంలోనే లేఖలు రాసి అన్నీ చేసుకున్న సందర్భంలో ఉండేది, ఆ స్వేచ్ఛ ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి లేకుండా పోయినట్టుగా అయింది స్వతంత్ర భారతదేశంలో. సో మీరు లేఖలు రాయడానికి వీలు లేదు, ఎక్కడెక్కడ స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు అన్నట్టు కూడా ఈయనకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంట. అది కూడా ఎవరు, జైలు శాఖ మంత్రి ఎవరో గెహ్లాట్ అని ఎవరో ఉన్నారంట. సో ఆయన ద్వారా కూడా కొంతమంది జైలు అధికారులని బెదిరించడం, జైలు అధికారుల ద్వారా బెదిరించి ఆయనకి నోరునివ్వకుండా చేస్తున్నారు. కొన్ని రకాల, మీరు ఎట్లా చేస్తే మీకు డార్క్ రూమ్ పనిష్మెంట్ ఇస్తామని, లేదంటే ఇప్పుడు జైలులో కూడా ఎలా ఉంటుందంటే, అంటే నాకు తెలిసిన మిత్రుడు ఒక జైలు శాఖలో పనిచేసే వ్యక్తి ఇప్పుడు రిటైర్ అయిపోయాడు అనుకోండి, దాని నుంచి బయటకు వచ్చేసి ఇంకో గ్రూప్ 2 జాబ్ వచ్చిందని ఇప్పుడు ఆయన చెప్పేవాడు నాకు. ఎట్లా అంటే జైల్లో మన సినిమాలో చూపించినంతగా కఠినంగా ఏం ఉండదు. కాదుకూడదంటే ఎవరైతే తలతిక్కగా వ్యవహరించి బిహేవ్ చేస్తారో వాళ్ళకి సెపరేట్గా ఒక సింగిల్ రూమ్లో ఉంచుతారు. మరీ వినకపోతే అప్పుడు డార్క్ రూమ్లో పెడతారు. కానీ జనరల్గా ఎప్పుడు ఆ పరిస్థితే రాదంట, వాళ్ళకి సింగిల్గా ఉంచుతారు. అండ్ మోర్ ఓవర్ సినిమాలు చూపించినట్టుగా పనులు చేసుకుంటారు కదా, ఆ పనులు చేసుకోవడం వల్ల కూడా వాళ్ళకి జైల్లో ఉంటూ ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేసే విధంగా జైలు శాఖ కల్పిస్తుంది. అట్లా ఆ విషయంలో చూస్తే మీకు రాజమండ్రి సెంట్రల్ జైలు చాలా అవార్డ్స్ కూడా గెలుచుకుంది. ఎలా అంటే అందులో ఉండే ముద్దాయిలు కూడా స్వచ్ఛందంగా పంటలు పండించడం, ఆ పంటల్ని అవుట్లెట్ ద్వారా అమ్మడం,
వాళ్ళు సపరేట్గా ఒక పెట్రోల్ బంక్ కూడా మెయింటైన్ చేస్తున్నారు జైలు శాఖ. ఆ జైలు శాఖ అందులో పనిచేసే వాళ్ళు కూడా నామకే వాస్తే ఎవరైతే శిక్ష అనుభవిస్తుంటారో మంచిగా ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకే అక్కడ కేటాయించడం అవన్నీ చాలా బాగా చేస్తుంది అది. సో అలాగే ఎవరిని కూడా కఠినమైన నియమాలు పెట్టి కఠిన కారాగార శిక్ష అని అంటారు కదా, అట్లా ఏమి ఉండదు. కాకపోతే ఒకరిని ఉంచుతారు, ముగ్గురిని ఉంచుతారట ఒకే సెల్లో. బట్ ఇద్దరిని ఎప్పుడు ఒక సెల్లో ఉంచారట. ఒకరిని లేదా ముగ్గురు అంతకంటే ఎక్కువ మందిని ఉంచవచ్చు, కానీ ఇద్దరిని ఎప్పుడు ఒకే సెల్లో ఉంచకూడదట. ఉంచడం ఏమవుద్దంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరిలో ఒకరికి ఏమైనా జరిగినప్పుడు రెండో వాడిని మాట ఎలా నమ్మాలి? వాడు ఏదైనా చేసి ఉండొచ్చు, లేదా నాకు తప్పు సంబంధం లేదని కూడా చెప్తాడు వాడు. సో అందుకు ముగ్గురు ఉంచుతారు, అంతకన్నా ఎక్కువ మంది ఉంచుతారు, లేదా ఒక్కరిని ఉంచుతారు, కానీ ఇద్దరిని ఎప్పుడు ఒక సెల్లో పెట్టరంట. అట్లా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తే తెలిసింది. సో అలాగా జైలు శాఖ ఏంటంటే, చాలామంది కొంతమందికి నాకు ఇలా కంఫర్ట్ లేదు, అపీల్ చేసుకుంటారు, నాకు ఇంటి ఫుడ్ కావాలి, కోర్టు పర్మిషన్ తెచ్చుకొని ఇంటి ఫుడ్ తెచ్చుకొని తినడం. కొంతమందికి సెపరేట్గా నేను ఇంటి నుండి కంఫర్ట్స్ తెప్పించుకుంటాను, నాకు గదికి ఇట్లా ఫ్యాన్ అది లేదు, ప్రాబ్లం ఉంది కావాలి, లేదా బాగా వెంటిలేషన్ ఉన్న రూమ్ కావాలి. ఇట్లా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని జైలు శాఖతో మాట్లాడుకొని చేసుకుంటారు. సాధారణ ఖైదీలే అలా ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మన అరెస్ట్ అయితే, లేదంటే దానికి సంబంధించిన అనుయాయులు అరెస్ట్ అయితే ఏ స్థాయిలో మర్యాదలు ఉంటాయి? మనం ఇంతకుముందు కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు అరెస్ట్ అయినప్పుడు కూడా వాళ్ళకి ఇంటి నుంచి ఫుడ్ రావడం కానీ, వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించడం కానీ, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలామంది చెప్పేవారు, రోజు పొద్దున్నే షటిల్ ఆడేవారని, ప్రతి వారానికి ఒకసారి 2 సార్లు ములాఖాతులు అరేంజ్ చేసేవారని. అట్లా కూడా జరుగుతుంది. మొన్న కూడా ఈడీ అదే చెప్పింది కదా, వారానికి 5 రోజులు అడిగారంట లాయర్లతో ములాఖత్తుకు మన ఎవరు కేజ్రీవాల్ గారు. సో ఇవ్వం మేము అన్నట్టుగా చెప్పారు. సో అలాగా అవకాశము అధికారం ఉన్నప్పుడు మరి కాస్త ఎక్కువగా యూటిలైజ్ చేసుకుంటారు. మీకు జల్సా సినిమా చూస్తే అందులో స్టార్టింగ్లో చూసారా, వాడు స్కిప్పింగ్ ఆడుతుంటాడు, ఒకళ్ళు వచ్చి మాట్లాడతారు, సార్ మాకు ల్యాండ్ ఇష్యూ ఉంది, 5 కోట్లు ఇస్తారా 30 కోట్లు ఇస్తారని అంటే, మొత్తం డీల్ అయిపోయాక అప్పుడు బయటకు వస్తాడు ఆయన తనిఖీల బండి. బయటకు వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ వస్తుంటుంది. మీరు ఎంతవరకు చూసింది జైల్లోనే, మీకు నమ్మకం కుదరకపోతే రోజు పేపర్ చదవండి, ఇంకా నమ్మకం కుదరకపోతే న్యూస్ చూడండి అని అంటాడు. అంటే ఉన్నాయి వాస్తవంగా, మరి అంతే కదా. ఇప్పుడు ఆ జైల్లో ఉన్న సుకేష్ చంద్రకి బెదిరింపులు ఎలాగ వెళ్తున్నాయి? వీళ్ళు జైల్లో ఉన్నా కూడా బయట నుంచి సకల మర్యాదలు వీళ్ళు అన్నీ సంబంధించి దీనికి ఇప్పుడు అధికారులు మార్చాలంటే దానికి సంబంధించిన జైలు శాఖ హోంశాఖ సంతకం పెట్టాలి. ఎట్లా వెళ్తున్నాయి? ఇక్కడ ఉన్న విషయాలన్నీ బయటికి చేరవేసి, లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రిల స్థాయి వ్యక్తి అరెస్ట్ అయి ఉన్నాడు కాబట్టి వాళ్ళ ద్వారా పెర్మిషన్ తీసుకొని సంతకాలు పెట్టించారు కాబట్టి వాళ్ళకి నచ్చిన రావత్ అనే జైలర్ని అక్కడ రప్పించుకోగలిగారు. వాళ్ళకి నచ్చినట్టుగా అన్ని చేసుకుంటున్నారు. సుకేష్ చంద్రకు కూడా ఇండైరెక్ట్గా వాళ్ళ ద్వారా వార్నింగ్ ఇప్పిస్తున్నారంట, మీరేం లేఖలు రాయడానికి వీలు లేదు, లేఖలు రాసినా మాకు చూపించాలి, లేదంటే ఎస్పెషల్లీ మీ స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఉండండి అన్నట్టు. ఈ జర్నలిస్టులు కూడా వెళ్ళి ములాఖత్ అయ్యి సార్ ఏంటని అడుగుతుంటారు కదా, అడగచ్చు, వాళ్ళు పెర్మిషన్ లెటర్ తీసుకొని వెళ్ళి ఎవరినైనా కలవచ్చు. అలా కలవకుండా కూడా చేస్తున్నారంట. సో దానికి సంబంధించి కూడా ఆయన భయభ్రాంతులోనే నేను ఇలా చేస్తున్నారు, కొన్నాళ్ళకి నేను మాట్లాడతానంటే నా నోరు నొక్కేయడమే కాదు పీక నొక్కేసే అవకాశం కూడా ఉంది అన్నట్టుగా ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ప్రజాస్వామ్యంలో చట్టాలు ఇవన్నీ చూస్తే రాను ఏంటింత అంటే సామాన్యుడికి పరిస్థితి ఏంటి? ఎంతో కొంత నేము ఫేము ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులకి అలా జరిగితే సామాన్య పరిస్థితి ఏంటి? సో మనం అలా చూస్తూ ఉంటాం, ఇలా డిస్కస్ చేస్తూనే ఉంటాం, అంతే, ఏం చేయలేం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.